ఈ రోజే ఏరువాక పౌర్ణమి. మేషరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ స్త్రీ విషయంలో ఖచ్చితంగా చూసుకోండి. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి ఈ సమయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి. మీకు ఒక స్త్రీ కావాలని పగబట్టి మరీ ప్రమాదాన్ని తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ పట్ల కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే విద్యార్థులకు ముఖ్యంగా ఎక్కువగా నష్టం వాటిల్లో అవకాశం కనిపిస్తుంది. అలానే కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీతమైన వివాదాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి స్త్రీల పట్ల మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్త్రీ సంబంధిత దోషాలు కానీ సమస్యలు కానీ తొలగిపోవాలంటే ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. స్త్రీ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే అండి, మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశికి సంబంధించిన విద్యార్థులు చూసినట్లయితే విద్యార్థులకి ఈ మాసంలో కొంచెం పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్య పరంగా మీరు అధిక సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఆటంకాలు అయితే ఎదురవుతాయి. కానీ మీరు అస్సలు వెనకడుగు వేయవద్దు. మీరు సంకల్ప బలంతో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. కానీ ఆటంకాలు అయితే ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాస్తూ ఉన్నారో అటువంటి వారు మరికొంత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీరు ఆశించినంత రీతిలో కాకపోయినా దగ్గరగా ర్యాంకులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంగా నూతన పెట్టుబడులు కానీ నూతన ప్రారంభాలు కానీ సమయం అస్సలు అనుకూలంగా లేదు. ఎంతటి మంచి అవకాశం వచ్చినా కూడా ఈ సమయంలో అయితే ప్రారంభించవద్దు. ఎందుకంటే ఎంత మంచి అవకాశమైనా కూడా దాన్ని ప్రారంభించినా మీరు అనుకున్నంత రీతిలో సక్సెస్ అయితే ఉండదు. ఒకవేళ ఎవరైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వారు మీ పార్ట్నర్ది మేషరాశి కానట్లయితే వారి పేరు మీదుగా అనుకూలంగా ఉంటే వారి పేరు మీదుగా నూతన ప్రారంభాలు కానీ లేదా పెట్టుబడులు కానీ ప్రారంభించుకోవడం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఎంతో కాలంగా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో గృహ నిర్మాణాలు కానీ వ్యాపారాలు కానీ చేసేటువంటి రుణ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. పరిశ్రమల పరంగా పని అనేది వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. యంత్రాలు అనుకోని సమస్యల కారణంగా భారీ మొత్తాల్లో పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించిన వారి స్త్రీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువగా వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వాటికి కూడా మనస్పర్ధలు ఏర్పడడం, ఆవేశం, అనవసరమైన కోపాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మేషరాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా మీరు తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. చెరువుల విషయంలో గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి లాభాలతో అయితే తొలగిపోవడం జరుగుతుంది. అలానే ఈ రాశివారి ఈ మాసంలో అధికంగా దైవ దర్శనాలు చేసుకోవడానికి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గత 6 మాసాల నుండి కూడా మేషరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నొప్పుల వ్యాధులతోనే శ్వాస సంబంధిత వ్యాధులు లేదా గుండె సంబంధిత వ్యాధులు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి మాత్రం ఉపశమనం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు.
ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఏదో తెలియని ఆవేదన, అధికంగా అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలానే మీరు కానీ ఎవరైతే వ్యక్తులు ఉన్నారంటే మీ వారు కాని వారిపై ఎక్కువగా మమకారం పెంచుకొని వారి గురించి బాధపడతారని చెప్పుకోవచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోతాయి. వీటిలో మాత్రం మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో స్త్రీలు వీలైనంత వరకు కూడా తక్కువగా సంభాషించుకోవడమే మంచిది. అంటే మీరు సరదాగా చేసుకునేటువంటి సంభాషణలు కూడా కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. అలానే భార్యాభర్తల వ్యవహారాల్లో మాత్రం ఇతర స్త్రీల ప్రవేశాన్ని చాలా వరకు తగ్గించడమే మంచిది. ఇతర స్త్రీల వల్ల విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పరస్త్రీ జోక్యం ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే మేషరాశికి సంబంధించి సంతాన పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. సంతాన విషయంలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారు. సంతానం వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు అధికంగా ఈ మాసంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. క్షణిక ఆవేశానికి లోనవ్వడం, విపరీతమైన కోపం ఇవన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి. మాస చివరి వరకు కూడా కొంచెం ఓపికగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఒక స్త్రీ మిమ్మల్ని నమ్మించి వంచన చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థికంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన ధన నష్టం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి కొంచెం సానుకూలంగానే ఉండబోతుంది. గతంతో పోలిస్తే ఈ మాసంలో అవకాశాలు అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఆశించిన రీతిలో అవకాశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మేష రాశి వారికి స్త్రీ సంబంధిత సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం. వీటి నుండి బయటపడడం కొరకు ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా స్త్రీ సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక మట్టి పాత్రను తీసుకుని దాన్ని నిండుగా కల్లుప్పును వేసుకుని దానిపై 3 రూపాయి నాణాలు ఉంచి లేదా రాగి నాణాలు ఉన్నట్లయితే వాటి నుంచి 3 రోజులు మీ యొక్క దైవ మందిరంలో దాన్ని అమ్మవారి దగ్గర, ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉన్నట్లయితే అమ్మవారి దగ్గర పెట్టి పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇలా పూజించిన కల్లుప్పు ఏదైతే ఉందో దాన్ని పారే నీటిలో కానీ లేదా చెట్టు మొదట్లో వేసేసి రూపాయి నాణాలు మీ ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశంలో లేదా వ్యాపారంలో డబ్బు దాచుకునే ప్రదేశం, మగవారు లేదా ఆడవారు పర్సుల్లో బ్యాగుల్లో పెట్టుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుకూలత కలిగి స్త్రీ సంబంధిత సమస్యలు తొలగిపోవడంతో పాటు ఆర్థిక నష్టాలు కానీ ధన నష్టాలు లేదా మోసపోవడం ఇటువంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.